మనం ఏదైనా వస్తువు విరిగిపోతే దాన్ని స్ట్రాంగ్గా అతికించడానికి ఫెవిక్విక్ వాడుతూ ఉంటాం. మరి ఒకవేళ మీ కంట్లో పొరపాటున ఫెవిక్విక్ పడితే మీ కళ్ళ పరిస్థితి ఏంటి? మన కళ్ళకి ఏమవుతుంది? ప్రపంచంలో ఇలాంటి ఒక విలేజ్ ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. ఇంతకీ ఆ విలేజ్ ఏంటో మీకు తెలుసా? బ్రేకప్ అయ్యాక మనుషులు ఎందుకు ఏడుస్తారో తెలుసా? దాని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ ప్రపంచంలో ఒక వింత జీవి ఉంది. దాన్ని ఎవరైనా దాడి చేసి దాని చేతులు కట్ చేస్తే ఆ ప్లేస్లో కొత్త చెయ్యి ఆటోమేటిక్గా మొలుస్తుంది. అంతేకాదు, కట్ చేసిన చెయ్యి నుంచి ఇంకో కొత్త జీవి కూడా పుడుతుంది. ఇవే కాదు, ఈ వీడియోలో ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నుంచి మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అండ్ ఇంకో విషయం, నేను ఎంతో కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. మా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మీ తరపు నుంచి జస్ట్ ఒక లైక్ చేయండి. నా నుండి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను తట్టుకోలేనేమో అని భయపడతాం. కానీ మన బ్రెయిన్ ఎప్పుడూ ఆ బాధను విపరీతంగా ఊహించుకుంటుంది. రియాలిటీలో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మన బ్రెయిన్ దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుందని సైన్స్ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు ప్రాబ్లం వస్తే సొల్యూషన్ తట్టదు. అదే ఫ్రెండ్కి వస్తే అద్భుతమైన సలహాలు ఇస్తారు. దీన్నే సాల్మాన్ పారాడాక్స్ అంటారు. మీకు మీరే ఒక థర్డ్ పర్సన్ లాగా అడ్వైస్ ఇచ్చుకుంటే మీ బ్రెయిన్ ఎమోషన్స్ని పక్కన పెట్టి పర్ఫెక్ట్ లాజిక్తో ఆలోచిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు రెడీమేడ్గా కొన్న ఫర్నిచర్ కంటే మీ చేతులతో కష్టపడి బిగించిన ఫర్నిచర్ మీకే ఎంతో అందంగా కనిపిస్తుంది. దీన్నే ఎఫర్ట్ జస్టిఫికేషన్ అంటారు. మనం దేనికోసం అయితే అంత ఎక్కువగా కష్టపడతామో బ్రెయిన్ దానికి అత్యంత ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక పెద్ద పనిని చూసి భయపడి వాయిదా వేస్తున్నారా? దాన్ని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టండి. ఒక చిన్న స్టెప్ కంప్లీట్ అవ్వగానే బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ పెద్ద పనిని బోర్ కొట్టనివ్వకుండా ఈజీగా కంప్లీట్ చేసేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను రేపటి నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్ మానేస్తాను అనుకుంటే ఫెయిల్ అవుతారు. మీ ఐడెంటిటీని బ్రెయిన్లో మార్చుకోండి. నేను అలాంటి పనులు చేసే వ్యక్తిని కాదు అని మీ క్యారెక్టర్ని మార్చుకున్నప్పుడే అలవాట్లు ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే జనాలు మిమ్మల్ని దూరం పెడతారు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటే వీళ్ళు కూడా మనలాగే నార్మల్ మనుషులే అని ఫీల్ అయ్యి జనాలు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఆఫీస్లో బాస్ తిడితే ఆ కోపం ట్రాఫిక్లోనో లేదా ఇంట్లో వాళ్ళ మీదో చూపిస్తాం. దీన్నే ఎమోషనల్ స్పిల్ ఓవర్ అంటారు. మన బ్రెయిన్కి ఒక ఎమోషన్కి ఇంకో సిచ్యువేషన్కి మధ్య బార్డర్ గీయడం తెలియక ఇలా బ్లైండ్గా రియాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఆన్లైన్లో ఒక వస్తువు కొనేటప్పుడు అది ఎంత బాగున్నా సరే కింద ఉన్న రివ్యూస్ చూసే ఉంటారు. పక్కన వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అని మన బ్రెయిన్ గుడ్డిగా నమ్మేస్తుంది. అందుకే రెస్టారెంట్లో జనం ఉంటేనే అది టేస్టీ అనుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం డిసిషన్స్ అన్నీ పక్కా లాజిక్తో తీసుకుంటాం అనుకోవడం మన భ్రమ. మీ మూడ్ బాగున్నప్పుడు తీసుకునే డిసిషన్స్కి, కోపంలో ఉన్నప్పుడు తీసుకునే డిసిషన్స్కి ఏమాత్రం సంబంధం ఉండదు. దీన్నే ఎఫెక్టివ్ హ్యూరిస్టిక్ అంటారు. మీ ఎమోషన్స్ మాత్రమే మీ లైఫ్ని డ్రైవ్ చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. చాలాసేపు ల్యాప్టాప్ ముందు కూర్చుంటే బ్రెయిన్ డెడ్ అవుతుంది. కానీ జస్ట్ ఒక 10 నిమిషాలు బయట పచ్చటి చెట్లను చూస్తూ నడిస్తే చాలు బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్స్ అమాంతం తగ్గిపోయి మీ ఫోకస్ రీస్టోర్ అవుతుందని సైకాలజీలో ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఎవరైనా మీ మీద నమ్మకం ఉంచి నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు అని ఎంకరేజ్ చేస్తే మీ టాలెంట్ ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. దీన్నే ఫిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు. పక్కన వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్ వల్ల మన బ్రెయిన్ తన లిమిట్స్ని దాటి అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. చిన్న తప్పు జరిగితే ఇక నా లైఫ్ అయిపోయింది అని మన బ్రెయిన్ అతిగా ఊహించుకుంటుంది. దీన్నే కాగ్నిటివ్ డిస్టార్షన్ అంటారు. బ్రెయిన్ ఎప్పుడు ఒక చిన్న ప్రాబ్లంని పెద్ద భూతద్దం లాగా చూపించి మిమ్మల్ని భయపెడుతుందని రియలైజ్ అయితే సగం యాంగ్జైటీ మాయమైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీరు కొత్తగా ఒక బండి కొన్నప్పుడు రోడ్డు మీద అవే బైక్స్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఇది నిజం కాదు. దీన్నే ఫ్రీక్వెన్సీ ఇల్యూషన్ అంటారు. మీ బ్రెయిన్ ఒక విషయం మీద ఫోకస్ చేయగానే చుట్టూ అదే ఉన్నట్లు భ్రమపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా ఉందా? అయితే కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆ పని చేస్తానని బ్రెయిన్ని మోసం చేయండి. ఆ 2 నిమిషాలు స్టార్ట్ చేశాక వచ్చే మొమెంటం వల్ల మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ పనిని కంప్లీట్ చేసేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీరు డల్ మూడ్లో ఉన్నప్పుడు సడన్గా హ్యాపీ అవ్వలేరు. ఎందుకంటే ఎమోషన్స్కి ఇనర్షియా ఉంటుంది. ఒక మూడ్లోకి వెళ్ళాక బ్రెయిన్ అక్కడే ఆగిపోతుంది. అందుకే ఒక చిన్న నవ్వు లేదా చిన్న పాజిటివ్ పని ద్వారా స్లోగా ఆ మూడ్ని మార్చుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఎవరైనా మీకు నచ్చకపోతే వాళ్ళని ఒక చిన్న హెల్ప్ అడగండి. దీన్నే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అంటారు. వాళ్ళు మీకు హెల్ప్ చేశాక నేను హెల్ప్ చేశానంటే అతను మంచివాడై ఉంటాడు అని వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయ్యి మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 17. మెనూ చూసి ఏం ఆర్డర్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంటారా? దీన్నే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. మనుషులకి ఆప్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ బ్రెయిన్ డెసిషన్స్ తీసుకోలేక ఫ్రీజ్ అయిపోతుంది. అందుకే సింపుల్ చాయిస్ ఉన్నప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 18, రోజు లైఫ్లో స్ట్రెస్ వస్తూ ఉంటుంది, కానీ మీకు పాజిటివ్ రిలేషన్షిప్స్ లేదా మీకంటూ ఒక ఇష్టమైన హాబీ ఉంటే అవి మీ బ్రెయిన్కి ఒక షాక్ అబ్జర్వర్ లాగా మారి డిప్రెషన్ మీ దరిదాపుల్లోకి రాకుండా ఒక షీల్డ్ లాగా కాపాడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 19, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే జనం చూస్తూ ఉంటారు, కానీ ఎవరు హెల్ప్ చేయరు. దీన్నే బై స్టాండ్ ఎఫెక్ట్ అంటారు. చుట్టూ జనం ఉన్నప్పుడు నాకెందుకు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారులే అని ప్రతి ఒక్కరి బ్రెయిన్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని పక్క వాళ్ళ మీదకు నెట్టేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 20, మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? సైంటిస్టుల థియరీ ప్రకారం మిలియన్ల ఏళ్ల క్రితం నీటిలో ఉన్న మన పూర్వీకులు గాలి పీల్చుకోవడానికి వాడిన శ్వాస వ్యవస్థ తాలూకు మెమరీనే ఇప్పటికీ మనకు ఎక్కిళ్ళ రూపంలో వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, చిలీ దేశంలోని కలామా అనే విలేజ్లో ఏకంగా 400 సంవత్సరాల పాటు ఒక్క నీటి బొట్టు కూడా పడలేదు. ఇది భూమి మీద ఉన్న అత్యంత డ్రైయెస్ట్ ప్లేస్. ఇక్కడ వర్షం అంటే ఏంటో జనాలకి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 22, అమెజాన్ ఫస్ట్లో డబ్బులు కడితేనే ప్రొడక్ట్స్ ఇచ్చేది, కానీ మన ఇండియాకి వచ్చేసరికి ఇండియన్స్కి ఆన్లైన్ షాపింగ్ మీద నమ్మకం కలగడం కోసం చరిత్రలో ఫస్ట్ టైం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని తీసుకొచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 23, దారిలో మీకు బాగా తెలిసిన వాళ్ళు కనిపిస్తే మీరు ఆటోమేటిక్గా తల పైకి ఊపుతారు. అదే తెలియని వాళ్ళు ఎదురు పడితే తల కిందికి ఊపుతారు. మన మెదడు మన సేఫ్టీ కోసం ప్లే చేసే ఈ సబ్ కాన్షియస్ ట్రిక్ మీరు ఎప్పుడైనా గమనించారా? ఫ్యాక్ట్ నెంబర్ 24, పిచ్చుకలు అద్భుతంగా గూళ్ళు కడితే పావురాలు మాత్రం 4 పుల్లలు పెట్టి వదిలేస్తాయి. వేల ఏళ్ల క్రితమే మనుషులు వాటిని ఇళ్లలో పెంచుకుంటూ ఫ్రీగా షెల్టర్ ఇవ్వడం వల్ల అవి సొంతగా గూడు అల్లుకునే న్యాచురల్ స్కిల్నే మర్చిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 25, భూమి మీద కేవలం 2 ఎలుకల్ని ఒక చోట వదిలేస్తే వాటికి ఫుడ్ కరెక్ట్గా దొరికితే చాలు. కేవలం 3 ఏళ్లలో ఆ 2 ఎలుకల జనాభా ఏకంగా 48 కోట్లకు పెరిగిపోయి ఊరి మీద దండెత్తుతాయని సైన్స్ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 26, పిల్లులు ఎంత చిన్న సందులో నుంచైనా ఈజీగా దూరిపోయి వస్తాయి. కారణం, వాటికి మనలాగా గట్టి కాలర్ బోన్ ఉండదు. ఆ ఎముక కేవలం కండరాలకు మాత్రమే అతుక్కొని ఉండడం వల్ల వాటి శరీరం రబ్బర్ లాగా స్ట్రెచ్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 27, ఫిన్లాండ్లో కుమ్మకివి అనే 5 లక్షల కిలోల బరువు ఉన్న భారీ రాయి గాల్లో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. 10 ఏనుగులు వచ్చి తోసినా అది కింద పడదు. 11,000 ఏళ్ల క్రితం గ్లేషియర్స్ వల్ల దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అలా పర్ఫెక్ట్గా లాక్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 28, ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్లో ఒక ఫ్యామిలీ ఆరు బయట బార్బెక్యూ చేసుకుంటుంటే మాంసం వాసన పసిగట్టి అడవిలో నుంచి ఏకంగా 50కి పైగా రాకాస పీతలు వచ్చి ఆ ఫుడ్ని మొత్తం దొంగిలించిపోయాయి. అందుకే వీటిని రాబర్ క్రాప్స్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఒకప్పటి కార్టూన్లు ఫ్యూచర్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేశాయి. 80ల కాలం నాటి ఇన్స్పెక్టర్ గ్యాడ్జెట్లో ల్యాప్టాప్స్ని, టెస్లా లాంటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లని ముందే చూపించారు. ది జెట్సన్స్ కార్టూన్లో అయితే స్మార్ట్ ఫోన్స్ లేని కాలంలోనే వీడియో కాల్స్ని చూపించారు. ఫ్యాక్ట్ నెంబర్ 30, 2013లో క్లాష్ ఆఫ్ క్లాన్స్ గేమ్లో జార్జ్ యావా అనే కుర్రాడు ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. తన బేస్ని ఎవ్వరూ అటాక్ చేయకూడదని ఏకంగా 6 నెలల పాటు తన ఐలాండ్ని ఒక్క క్షణం కూడా ఆఫ్ చేయకుండా 24/7 ఆడి రికార్డు సృష్టించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 31, ప్యారిస్లో ఒక ఆర్కిటెక్ట్ సమాధి చాలా వింతగా ఉంటుంది. అతను చనిపోయిన తన భార్య ముఖాన్ని ఎప్పటికీ చూస్తూనే ఉండాలి అని కోరుకున్నాడు. అందుకే ఆ సమాధి మీద అతను ఒక తెగిపోయిన తలను పట్టుకొని భార్య ముఖాన్ని చూస్తున్నట్లు వింతగా కట్టించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 32, చిరుతపులి వెంట పడితే జింకలు తమ కడుపులో నుంచి ఒకేసారి భారీగా గ్యాస్ వదిలి ఆ సౌండ్తో చిరుతని కన్ఫ్యూజ్ చేసి తప్పించుకుంటాయని ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అయింది. కానీ అదొక ఫేక్ ఎడిటెడ్ వీడియో. వాటికి ఆ పవర్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 33, ఇంటర్నెట్లో పిల్లలు వంట చేస్తున్నట్లు క్యూట్ వీడియోస్ ఉంటాయి, కానీ అవన్నీ ఫేక్. ఆ పిల్లి వెనుక ఒక మనిషి ఉండి వాటి చేతులతో బలవంతంగా ఆ పనులు చేయిస్తూ జంతువులతో బాలకార్మిక వ్యవస్థ నడిపిస్తూ వ్యూస్ తస్కరిస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 34, చైనీస్ వాడే చాప్ స్టిక్స్తో నూడిల్స్ తినడం కష్టం అనుకుంటారు, కానీ ఒక పుల్లను బొటన వేలు, ఉంగరం వేలుతో గట్టిగా లాక్ చేసి రెండో పుల్లను మాత్రమే పైనున్న 2 వేళ్లతో మూవ్ చేస్తే మీరు కూడా ఈజీగా వాటిని వాడేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 35, మనం నవ్వుతూ కన్నీళ్లు వచ్చే ఎమోజీని వాడతాం, కానీ సైకాలజీ ప్రకారం ఎవరైతే రియల్ లైఫ్లో ఎక్కువ బాధను మనసులో దాచుకొని పైకి నటిస్తారో వాళ్ళే చాటింగ్లో ఈ ఎమోజీని ఎక్కువగా యూస్ చేస్తారట. ఫ్యాక్ట్ నెంబర్ 36, మన ఇండియాలో దీపావళి టపాకాయలు విపరీతమైన సౌండ్తో పెళ్తాయి, కానీ ఫారిన్ కంట్రీస్లో క్రాకర్స్ సౌండ్ కోసం కాదు, కేవలం ఆకాశంలో రంగురంగుల వెలుతురు రావడం కోసం మాత్రమే డిజైన్ చేస్తారు. అందుకే వాళ్ళవి సైలెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 37, మీరు ఇంట్లో రోజు వాడే నాన్ స్టిక్కీ ప్యాన్స్ని ఖాళీగా హై ఫ్లేమ్లో పెడితే అందులో నుంచి టెఫ్లాన్ అనే పాయిజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గాలి పీల్చి ఇంట్లో పెంపుడు పక్షులు చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. ఇది మనుషులకి కూడా డేంజరే. ఫ్యాక్ట్ నెంబర్ 38, మనం రోజు చూసుకునే అద్దం కలర్లెస్గా ఉండదు. పర్ఫెక్ట్గా సైన్స్ ప్రకారం చూస్తే అద్దం కొద్దిగా ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. మీరు 2 అద్దాలను ఎదురెదురుగా పెడితే లోపల క్రియేట్ అయ్యే అనంతమైన టనెల్ గ్రీన్ కలర్లోనే కనిపిస్తుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 39. పొరపాటున కంట్లో ఫెవికిక్ పడితే గుడ్డి వాళ్ళైపోతారు అనుకుంటారు, కానీ కంగారు పడకండి. మన కంట్లో వచ్చే కన్నీరు దాన్ని సెట్ అవ్వనివ్వదు. కళ్ళు నీళ్లలో కడిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ లేయర్ ని సింపుల్ గా తీసేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 40. మన విశ్వం ఎప్పటికీ ఇలాగే ఉండదు. క్వాంటమ్ ఫిజిక్స్ లోని ఫాల్స్ వాక్యూమ్ థియరీ ప్రకారం స్పేస్ లో ఒక చిన్న బబుల్ పగిలినా సరే అది కాంతి వేగంతో మొత్తం విశ్వాన్ని, రియాలిటీని సెకండ్లలోనే నాశనం చేసి కొత్తగా రాసేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 41. బ్లాక్ హోల్స్ అన్నిటిని మింగవు. కొన్ని భారీ బ్లాక్ హోల్స్ వాటికి దొరికిన ఎనర్జీని మింగలేక రిలేటివిస్టిక్ జెట్స్ రూపంలో ఆల్మోస్ట్ 99% స్పీడ్ ఆఫ్ లైట్ తో బయటికి విసిరేస్తాయి. ఈ కిరణాలు మొత్తం గ్యాలక్సీనే నాశనం చేసేంత పవర్ఫుల్ గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 42. అంతరిక్షంలో ఉండే భారీ గ్యాలక్సీల గ్రావిటీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అవి తమ వెనుక ఉన్న లైట్ ని ఒక భూతద్దం లాగా వంచేస్తాయి. దీనివల్లే ఆ గ్యాలక్సీ వెనుక దాగి ఉన్న వేరే విశ్వాన్ని మనం టెలిస్కోప్ తో చూడగలుగుతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 43. మన భూమి సైజులో భూమిలాగే ఉండే కెప్లర్ 43b అనే గ్రహం మీద ఏలియన్స్ ఉండొచ్చని ఆశపడ్డారు. కానీ ఆ గ్రహం తిరిగే సూర్యుడు ప్రతిరోజు అత్యంత భయంకరమైన రేడియేషన్ మంటల్ని ఆ గ్రహం మీదకు విసురుతూ అక్కడ ఏ జీవి బతకకుండా చేస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 44. స్పేస్ మొత్తం శూన్యం, అక్కడ ఏమీ ఉండదు అనుకుంటాం. కానీ క్వాంటమ్ లెవెల్లో చూస్తే ఏమీ లేని శూన్యంలో కూడా కంటికి కనిపించని పార్టికల్స్ పుడుతూ వెంటనే చనిపోతూ ఒక మరుగుతున్న సముద్రం లాగా ఉంటుందని సైన్స్ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 45. నక్షత్రం చుట్టూ తిరగకుండా ఈ చీకటి విశ్వంలో ఒంటరిగా తిరిగే PSO J318.522 అనే ఒక రోగు ప్లానెట్ ఉంది. దీనికి పగలు రాత్రి ఉండవు. ఎప్పటికీ ఎముకలు కొరికే చెల్లితో ఒక దయ్యం గ్రహం లాగా గ్యాలక్సీలో అనాథలాగా తిరుగుతూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 46. రీసెంట్ గా శాస్త్రవేత్తలు విశ్వంలో నలుమూలల నుంచి వస్తున్న ఒక వింతైన బేస్ సౌండ్ ని రికార్డ్ చేశారు. 2 భారీ బ్లాక్ హోల్స్ గుద్దుకున్నప్పుడు పుట్టే గ్రావిటేషనల్ వైన్స్ వల్లే ఈ భయంకరమైన సౌండ్ స్పేస్ అంతటా మారుమోగుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 47. భూమికి కేవలం 6 కాంతి సంవత్సరాల దూరంలో బర్నార్డ్స్ స్టార్ B అనే సూపర్ ఎర్త్ ఉంది. కానీ పాపం ఇది సూర్యుడికి చాలా దూరంగా ఉండడం వల్ల కంప్లీట్ గా గడ్డ కట్టుకోపోయి ప్రాణం లేని ఐస్ బాల్ లాగా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 48. చీకటి పడగానే ఆకాశం నల్లగా కనిపిస్తుంది కదా, కానీ నిజానికి ఈ విశ్వం మొత్తం ఒక సన్నటి వెలుగుతో నిండి ఉంటుంది. అది ఎప్పుడో బిలియన్ల ఏళ్ల క్రితం చనిపోయిన పురాతన నక్షత్రాలు వదిలేసిన వెలుతురు. ఫ్యాక్ట్ నెంబర్ 49. న్యూటన్ స్టార్ లోపల ఉండే ప్రెజర్కి అక్కడి మ్యాటర్ అచ్చం మనం తినే మ్యాగీ లేదా పాస్తా షేప్లోకి మారిపోతుంది. దీన్నే న్యూటన్ పాస్తా అంటారు. ఇది ఈ విశ్వంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ మెటీరియల్. స్టీల్ కంటే 10 బిలియన్ రెట్లు గట్టిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 50. మీరు రిలేషన్షిప్స్లో ఎలా బిహేవ్ చేస్తారు, మీ పార్ట్నర్ని ఎలా నమ్ముతారు అనేది మీరు చిన్నప్పుడు మీ పేరెంట్స్తో ఎలా పెరిగారు అనే దాన్ని బట్టే 100% ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుందని సైకాలజీ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 51. ఎవరైనా మిమ్మల్ని జడ్జ్ చేస్తారేమో అని భయపడకుండా మీ మనసులోని మాట ఫ్రీగా ఎవరికైతే చెప్పగలుగుతారో ఆటోమేటిక్గా మీరు వాళ్ళ ప్రేమలో డీప్గా పడిపోతారు. సేఫ్టీనే అసలైన లవ్. ఫ్యాక్ట్ నెంబర్ 52. మీరు ఎవరినైనా కౌగులించుకుంటే లేదా చెయ్యి పట్టుకుంటే బ్రెయిన్లో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అయ్యి వాళ్ళ మీద మీకు విపరీతమైన నమ్మకం, ఎమోషనల్ కనెక్షన్ సెకండ్లలో ఏర్పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 53. మీకు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా లేదా మీ పట్ల కైండ్గా ఉన్నా మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా వాళ్ళకి తిరిగి ఏదైనా చెయ్యాలి అని ఫీల్ అయ్యి వాళ్ళతో ఒక స్ట్రాంగ్ బాండ్ని క్రియేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 54. ఒక రిలేషన్షిప్ బలంగా ఎక్కువ కాలం ఉండాలంటే కేవలం అందం, డబ్బు ఉంటే సరిపోదు. ఎమోషనల్గా ఎప్పుడూ ఓపెన్గా ఉండి బాధను పంచుకునే వాళ్ళే లైఫ్లో పర్ఫెక్ట్ పార్ట్నర్స్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 55. ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండడం కంటే మీలో ఉన్న భయాలు, ఇన్సెక్యూరిటీలు మీ పార్ట్నర్తో షేర్ చేసుకుంటేనే వాళ్ళకి మీ మీద సింపతి పెరిగి మీ ఇద్దరి మధ్య బంధం చాలా డీప్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 56. మీరు నవ్వినప్పుడు మీ పార్ట్నర్ నవ్వితే, మీరు బాధపడినప్పుడు వాళ్ళు ఫీల్ అయితే ఇద్దరి బ్రెయిన్ వేవ్స్ ఒకేలాగా సింక్ అయ్యి ఆ కపుల్స్ మధ్య ఎప్పటికీ బ్రేకప్ కానీ అత్యంత బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 57. ఎవరైనా మీకు లవ్ ప్రపోజ్ చేస్తే ఆనందంగా ఉంటుంది, కానీ వాళ్ళకి మీ మీద ఇష్టం ఉందో లేదో ఎగ్జాక్ట్గా తెలియకపోతే వాళ్ళ మీద మీకు విపరీతమైన క్యూరియాసిటీ, అట్రాక్షన్ పెరుగుతుందని సైకాలజీ చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 58. అందరూ ఒకేలాగా ప్రేమను చూపించలేరు. కొందరు గిఫ్ట్స్ ఇస్తారు, కొందరు టైం స్పెండ్ చేస్తారు, కొందరు వర్క్లో హెల్ప్ చేస్తారు. మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటో అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 59. ఎవరైనా మీకు ఏం చెప్పారో మీ బ్రెయిన్ కొన్ని రోజులకే మర్చిపోతుంది, కానీ వాళ్ళ మాటల వల్ల మీరు ఎమోషనల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదా ఎంత ఏడ్చారో బ్రెయిన్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 60. ఎవరైనా మిమ్మల్ని రోజు పట్టించుకుంటే బోర్ కొడుతుంది. అదే అప్పుడప్పుడు కేర్ చేస్తూ అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్కి డోపమైన్ కిక్ ఇచ్చి ఆ రిలేషన్షిప్ ఒక డ్రగ్స్ అడిక్షన్ లాగా మారిపోతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 61. మీరు ఎవరి కళ్ళల్లోకైనా కంటిన్యూస్గా కొన్ని సెకండ్ల పాటు డీప్గా చూస్తే బ్రెయిన్లో లవ్ కెమికల్స్ రిలీజ్ అయ్యి వాళ్ళ మీద మీకు ఆటోమేటిక్గా తెలియని ఒక అట్రాక్షన్, ఎమోషనల్ క్లోజ్నెస్ పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 62. ఆపోజిట్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు అనేది ఒక అబద్ధం. సైకాలజీ ప్రకారం మీ ఇష్టాలు, మీ ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అలాంటి థింకింగ్ ఉన్న వ్యక్తులకే మీ బ్రెయిన్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 63. మీకు ప్రాబ్లం వచ్చి స్ట్రెస్లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతంగా ఉండి మీకు సపోర్ట్ చేస్తే మీ బ్రెయిన్కి వాళ్ళ మీద విపరీతమైన ట్రస్ట్ ఏర్పడి ఆ బంధం స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 64. రిలేషన్షిప్లో జెలసీ అనేది వాళ్ళు మీ మీద చూపిస్తున్న ప్రేమ కాదు, నిజానికి వాళ్ళలో ఉన్న లోపాలు, ఇన్సెక్యూరిటీ, నేను వాళ్ళకి సరిపోనేమో అన్న భయం వల్లే జెలసీ అనే ఫీలింగ్ బయటకు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 65. డబ్బులు, ఫుడ్ అన్నీ ఉన్నా సరే ఒక మనిషి మిమ్మల్ని తాకకపోతే, కౌగిలించుకోకపోతే బాడీలో స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి ఎవరూ లేరన్న లోన్లీనెస్తో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని సైన్స్ ప్రూవ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 66. ఒక వ్యక్తి కోసం మీరు ఎంత ఎక్కువ టైం, డబ్బు, ఎఫర్ట్ పెడతారో మీ బ్రెయిన్ ఆ వ్యక్తికి అంత వాల్యూ ఇచ్చి ఎమోషనల్గా అటాచ్ అయిపోతుంది. అందుకే కష్టపడి సాధించిన ప్రేమకే వాల్యూ ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 67. బ్రేకప్ అయ్యాక మనుషులు ఎందుకు ఏడుస్తారో తెలుసా? మన బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. విడిపోవడానికి కరెక్ట్ రీజన్ దొరకనప్పుడే ఆ రిలేషన్షిప్ ఎండింగ్ అనేది నరకంగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 68. కేవలం ఒకరు మాత్రమే ఎమోషన్స్ని షేర్ చేసుకుంటే ప్రేమ పెరగదు. ఇద్దరూ సమానంగా తమ మనసులోని బాధను, సంతోషాలను ఓపెన్గా పంచుకున్నప్పుడే ఆ బంధం ఒక రాక్ సాలిడ్ లాగా స్ట్రాంగ్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 69. అంతరిక్షంలో సాధారణంగా ఉండే చలి కంటే అత్యంత భయంకరమైన చలి ఎక్కడుంటుందో తెలుసా? బూమరాంగ్ నెబ్యులాలో. అక్కడ ఉష్ణోగ్రత -272°C ఉంటుంది. ఈ విశ్వంలోనే అత్యంత చల్లటి ప్రదేశం ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 70. ఈ అనంత విశ్వంలోనే సైంటిస్టులు కనిపెట్టిన అతిపెద్ద బ్లాక్ హోల్ టాన్ 618. దీని బరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే మన సూర్యుడు లాంటి నక్షత్రాలను ఏకంగా 66 బిలియన్లు ఒకే దగ్గర కలిపితే ఎంత బరువు వస్తుందో ఆ ఒక్క బ్లాక్ హోలే అంత బరువు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 71. మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అక్కడ టెంపరేచర్ 430°C ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆ గ్రహం మీద సూర్యరశ్మి అస్సలు పడని కొన్ని డీప్ గుంతల్లో ఏళ్ల తరబడి కరగని శాశ్వతమైన ఐస్ గడ్డలున్నాయని నాసా కనిపెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 72. జూపిటర్ గ్రహం చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన భూమి కంటే 20,000 రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది. ఆ పవర్ వల్ల జూపిటర్ నుంచి అంతరిక్షంలోకి నాన్ స్టాప్గా ఒక సింహం గర్జించినట్లు భయంకరమైన రేడియో సిగ్నల్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 73. అమెరికాలోని సిసిల్ హోటల్ వాటర్ ట్యాంకులో ఎలిసా లామ్ అనే డెడ్ బాడీ దొరికింది. చనిపోయే ముందు ఆమె లిఫ్టులో ఎవరో అదృశ్య వ్యక్తితో భయంగా మాట్లాడుతూ వింతగా చేతులు ఊపిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికీ సైంటిస్టులకి, పోలీసులకి పెద్ద మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 74. 1912లో ఐయోవాలోని విలిస్కా అనే ఊర్లో ఒకే ఇంట్లో పడుకున్న 8 మందిని రాత్రికి రాత్రే గొడ్డలితో దారుణంగా చంపేశారు. 100 ఏళ్లు దాటినా ఆ సైకో కిల్లర్ ఎవరో ఇప్పటికీ దొరకలేదు. ఆ ఇల్లు ఇప్పుడు ఒక భయంకరమైన టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 75. 1981లో కాలిఫోర్నియా అడవుల్లోని కెడ్డీ క్యాబిన్లో ఒకే ఫ్యామిలీని దారుణంగా టార్చర్ చేసి చంపేశారు. పోలీసులకి ఆధారాలు, అనుమానితులు దొరికినా సరే ఎవరిని అరెస్ట్ చేయలేకపోయారు. అమెరికా క్రైమ్ హిస్టరీలోనే ఇదొక సాల్వ్ అవ్వని బ్లైండ్ కేస్. ఫ్యాక్ట్ నెంబర్ 76. ఇంటర్నెట్లో సికాడా 3301 అనేది ఒక భయంకరమైన పజిల్. 2012లో ప్రపంచంలో ఉన్న హై లెవెల్ ఇంటెలిజెంట్ హ్యాకర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎవరో ఈ కోడ్స్ని రిలీజ్ చేశారు. ఆ పజిల్స్ని ఎవరు పెట్టారు, సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరో ఇప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 77. 1980లలో జపాన్లోని చాక్లెట్ కంపెనీల ఓనర్లని కిడ్నాప్ చేసి స్వీట్స్లో పాయిజన్ కలుపుతామని ది మాన్స్టర్ విత్ 21 ఫేసెస్ అనే గ్యాంగ్ బెదిరించింది. వాళ్ళు పోలీసులకి ఓపెన్గా లెటర్స్ రాసినా సరే ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 78. 2008లో బ్రాడన్ స్వాన్సన్ అనే కుర్రాడు కారు పక్కన పడిపోతే చీకట్లో వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశాడు. కాల్ మాట్లాడుతూనే సడన్గా ఓ షిట్ అని అరిచాడు. ఫోన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎప్పటికీ తిరిగి రాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 79. మనం బతుకుతున్న ఈ రియాలిటీ నిజం కాదట. మనమందరం ఒక అడ్వాన్స్డ్ ఏలియన్ కంప్యూటర్లో నడుస్తున్న సిమ్యులేషన్ క్యారెక్టర్స్ అని ఎలోన్ మాస్క్ లాంటి వాళ్ళు బలంగా నమ్ముతారు. కానీ ఇది నిజం కాదని ప్రూవ్ చేయడానికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు. ఫ్యాక్ట్ నెంబర్ 80. కొందరు వ్యక్తులు కార్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏలియన్స్ లాంటివి కనిపించి చూసేసరికి వాచ్లో ఏకంగా 3-4 గంటల టైం జరిగిపోతుందట. దీన్నే మిస్సింగ్ టైం అంటారు. ఆ గ్యాప్లో వాళ్ళ బ్రెయిన్లో మెమరీ ఎందుకు ఎరేజ్ అవుతుందో సైన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 81. థైలాండ్ సిల్క్ ఇండస్ట్రీని నిలబెట్టిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ జిమ్ థామ్సన్ 1967లో మలేషియా అడవుల్లో వాకింగ్కి వెళ్ళి ఒక్క ఆధారం కూడా లేకుండా మాయమైపోయాడు. అతన్ని పులులు తిన్నాయా లేక కిడ్నాప్ చేశారా అనేది ఒక సాల్వ్ అవ్వని పజిల్.
ఫ్యాక్ట్ నెంబర్ 82. 1945లో ట్రైనింగ్ కోసం వెళ్లిన 5 అమెరికన్ మిలిటరీ ఫ్లైట్స్ బర్ముడా ట్రయాంగిల్లో మాయమైపోయాయి. వాళ్ళని వెతకడానికి వెళ్లిన భారీ రెస్క్యూ ఫ్లైట్స్ కూడా తిరిగి రాలేదు. మొత్తం 27 మంది గాల్లోనే మాయమైపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 83. భూమి పుట్టినప్పుడు అంతా మట్టి, నీరు, కెమికల్స్ మాత్రమే ఉన్నాయి. మరి ప్రాణం లేని ఆ కెమికల్స్ కలిసికట్టుగా ప్రాణం ఉన్న కణాలుగా ఎలా మారాయి అనేది అడ్వాన్స్డ్ బయాలజీ దగ్గర కూడా ఆన్సర్ లేని ఒక పెద్ద సైంటిఫిక్ మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 84. మీరు నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా మెలకువ వచ్చి కదలలేకపోవడం జరిగిందా? దాన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. ఆ టైంలో మీ ఛాతీ మీద ఏదో దయ్యం కూర్చున్నట్లు చీకటి ఆకారాలు కనిపిస్తాయి. బ్రెయిన్ అలా ఎందుకు భ్రమ పడుతుందో ఇప్పటికీ ఒక పజిల్. ఫ్యాక్ట్ నెంబర్ 85. 2007లో ఆస్ట్రేలియా సముద్రంలో కేజ్ 2 అనే ఒక విలాసవంతమైన పడవ దొరికింది. ఇంజన్ ఆన్లో ఉంది, ల్యాప్టాప్ ఆన్లో ఉంది, టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది. కానీ అందులో ఉన్న 3 వ్యక్తులు మాత్రం ఎక్కడా లేరు. వాళ్ళేమైపోయారో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 86. అసలు టైం అనేది నిజంగానే ఉందా లేక అదొక ఇల్యూజనా? సైంటిస్టుల థియరీ ప్రకారం గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి జరుగుతూనే ఉంటాయి. కానీ మన బ్రెయిన్ మాత్రం దాన్ని ఒక స్ట్రైట్ లైన్లో జరిగే భ్రమలాగా ఫీల్ అవుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 87. 1980లో ఎంవి డెర్బీషైర్ అనే అతిపెద్ద బ్రిటిష్ కార్గో షిప్ జపాన్ సముద్రంలో తుఫాన్లో మునిగిపోయింది. అంత టెక్నాలజీ ఉన్న పడవ కనీసం ఒక్క ఎమర్జెన్సీ సిగ్నల్ కూడా ఇవ్వకుండా కనురెప్పపాటు టైంలో నీటి అడుగుకి ఎలా లాగేయబడిందో ఒక పెద్ద మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 88. 1978లో అమెరికాలో బాస్కెట్బాల్ మ్యాచ్ చూసి వస్తున్న 5 కుర్రాళ్ళు మంచు కొండల్లో మాయమైపోయారు. కొన్నాళ్ళకి వాళ్ళ కారు పర్ఫెక్ట్ కండిషన్లో దొరికింది. కానీ వాళ్ళు ఆ కారు వదిలేసి మంచులో ఎందుకు పారిపోయి చనిపోయారో పోలీసులకు అర్థం కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 89. 1980లో అమెరికాలో జార్జియా గైడ్ స్టోన్స్ అని ఒక వింత కట్టడాన్ని కట్టారు. అందులో భవిష్యత్తులో ప్రపంచ జనాభాని 500 మిలియన్లకే ఉంచాలని 8 భాషల్లో రాసి ఉంది. దాన్ని ఎవరు కట్టించారో తెలియదు. 2022లో ఎవరో దాన్ని బాంబు పెట్టి పేల్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 90. మన కండరాలు మనం అనుకున్నంత ఎఫిషియెంట్గా పనిచేయవు. మనం తీసుకునే ఎనర్జీలో కేవలం 25% మాత్రమే ఫిజికల్ పనులకు యూజ్ అవుతుంది. మిగతా 75% ఎనర్జీ అంతా మన బాడీని వేడిగా ఉంచడానికి హీట్ రూపంలోనే వేస్ట్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 91. ఎడారిలో ఉండే వంటలు ఎన్నో నెలల పాటు నీళ్లు తాగకుండా బతకగలవు. కానీ ఒకవేళ వాటర్ దొరికితే మాత్రం ఇవి కేవలం 13 నిమిషాల్లోనే ఏకంగా 113 లీటర్ల నీటిని గడగడ తాగేసి స్టోర్ చేసుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 92. ఎండాకాలం స్టార్టింగ్లో మనకు విపరీతమైన చెమట, అలసట వస్తుంది. కానీ కొద్ది రోజుల్లోనే మీ బాడీ దానికి అడాప్ట్ అయిపోయి తక్కువ టెంపరేచర్లోనే చెమట పట్టిస్తూ బాడీలోని ఎలక్ట్రోలైట్స్ని వేస్ట్ కానివ్వకుండా నేచురల్ ఏసీ లాగా మిమ్మల్ని కూల్గా మారుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 93. గబ్బిలాలకు కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకే ఇవి ఎకోలొకేషన్ అనే టెక్నిక్ని వాడతాయి. అంటే విపరీతమైన సౌండ్స్ని గాల్లోకి వదిలి అవి ఏదైనా వస్తువుకి తగిలి వెనక్కి రాగానే ఆ సౌండ్ని బట్టి చీకట్లో అడ్డంకులను చూస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 94. ఒక స్టార్ ఫిష్ని ఎవరైనా దాడి చేసి దాని చేతులు కట్ చేస్తే ఆ ప్లేస్లో కొత్త చెయ్యి ఆటోమేటిక్గా మొలుస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే తెగిపడిన ఆ ఒక్క చెయ్యి నుంచి కూడా ఏకంగా ఇంకో పూర్తి స్టార్ ఫిష్ పుట్టుకొస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 95. నిప్పుకోడి ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి. ఇది ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతుందో దాని బుర్ర మాత్రం అంత డల్గా ఉంటుంది. ఎందుకంటే దాని కంటి సైజు ఏకంగా దాని మెదడు సైజు కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 96. ఫ్లెమింగో పక్షులు పింక్ కలర్లో ఎంత అందంగా ఉంటాయో వాటి తినే స్టైల్ అంత వింతగా ఉంటుంది. అవి మనలాగా తలని స్ట్రైట్గా పెట్టి ఫుడ్ని మింగలేవు. కేవలం తమ తలని కిందకి తలకిందులుగా పెట్టినప్పుడు మాత్రమే ఆహారాన్ని తినగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 97. ఫారిన్ కంట్రీస్లో దొరికే ప్యాకేజ్డ్ కొబ్బరి నీళ్లు ఇన్నోసెంట్ డ్రింక్స్ బ్రాండ్ పేరుతో అమ్ముతారు. ఈ కంపెనీ కేవలం పేరుకే ఇన్నోసెంట్, కానీ నిజానికి దీన్ని 90% కొనేసింది ఏంటో తెలుసా? ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ అయిన కోకోకోలా కంపెనీనే వీటిని అమ్ముతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 98. మనం తాగే జ్యూస్ ప్యాకెట్లలో, కూల్ డ్రింక్స్లలో ఫ్రూట్స్ ఉంటాయనుకుంటాం. కానీ మీరు వాటి ఇంగ్రీడియంట్స్ చదివితే అందులో కేవలం కెమికల్స్తో చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు మీకు షుగర్ వ్యాధి తెప్పించే అంత భారీ స్థాయిలో చక్కెర మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 99. చిన్నప్పుడు మనం తిన్న మ్యాజిక్ పాప్ క్యాండీ గుర్తుందా? దాన్ని నోట్లో వేసుకోగానే చిటపటలాడుతూ పేలుతున్నట్లు అనిపించేది. ఆ సెన్సేషన్ కోసం అప్పట్లో పిల్లలు ప్యాకెట్ మనీ మొత్తం దాచుకొని మరీ కొనేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 100. కోకోకోలా, పెప్సీ ఇండియాకి రాకముందు మన దేశాన్ని ఏలిన ఏకైక కూల్ డ్రింక్ క్యాంపా కోలా. 90sలో పార్టీ ఏదైనా సరే ఇదే కింగ్. ఫారిన్ బ్రాండ్స్ దెబ్బకి క్లోజ్ అయిపోయిన ఈ కంపెనీ ఇప్పుడు మళ్ళీ ముఖేష్ అంబానీ ద్వారా రీలాంచ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మీ జేబులో లేదా మీ డెస్క్ మీద సైలెంట్గా ఉన్న మీ స్మార్ట్ ఫోన్కి మీ గురించి ఎంత తెలుసో మీరు ఊహించలేరు. మీ క్లోజ్ ఫ్రెండ్స్కి లేదా మీ గురించి మీకు తెలియనంత పర్ఫెక్ట్గా మీ ఫోన్కి ప్రతి సీక్రెట్ తెలుసు. మీరు ఫోన్లో చేసే ప్రతి ట్యాప్,
ప్రతి స్వైప్ ఎక్కడ పాస్ చేశారో, ఎంత స్క్రోల్ చేశారో అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఇదేదో హర్రర్ మూవీలో లాగా వెనకాల ఎవరో మనుషులు కూర్చొని చూడడం లేదు. ఇదంతా అడ్వాన్స్డ్ అల్గరిథమ్స్ ఆడుతున్న డేటా గేమ్. ఈ డేటా మొత్తాన్ని వాడి కంపెనీలు మీ బ్రెయిన్కి సంబంధించి ఒక సైకలాజికల్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకు ఒక స్టడీలో ఏం తెలిసిందంటే, మీరు ఫేస్బుక్లో కొట్టే కేవలం 300 లైక్స్ని అనలైజ్ చేయడం ద్వారా మీ భార్య లేదా మీ భర్త కన్నా అత్యంత ఖచ్చితంగా మీ క్యారెక్టర్ ఏంటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుంది. యాప్స్ మిమ్మల్ని ఎలా అట్రాక్ట్ చేస్తాయంటే, మీరు ఒక పోస్ట్ దగ్గర ఎంతసేపు ఆగి చూశారు, ఏ టైంలో మీరు బాగా యాక్టివ్గా ఉంటున్నారు, చివరికి మీరు ఎంత స్పీడ్గా టైప్ చేస్తున్నారు అనేది కూడా ట్రాక్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడి మీరు ఏ మూడ్లో ఉన్నారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్యూచర్లో మీరు ఏం కొంటారు అనేది ముందే పసిగడతాయి. మీరు ఎప్పుడైనా నేను జస్ట్ దీని గురించి ఇప్పుడే ఆలోచించాను, అప్పుడే ఫోన్లో యాడ్ వచ్చేసింది అని షాక్ అయ్యారా? అది కోఇన్సిడెన్స్ కాదు, అదొక డేటా డ్రివెన్ ప్రిడిక్షన్. దీన్నే టెక్నాలజీ భాషలో డిజిటల్ ఎగ్జాస్ట్ అంటారు. అంటే మనం ఇంటర్నెట్ వాడినప్పుడు మనకు తెలియకుండా వదిలేసిన చిన్న చిన్న ఆనవాళ్ళు, మీ లొకేషన్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, చివరికి మీ ఫోన్ బ్యాటరీ ప్యాటర్న్ యూజెస్ని బట్టి మీ డైలీ రొటీన్ ఏంటి, మీ అలవాట్లు ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఫోన్ కనిపెట్టేస్తుంది. ఇది ఎంత డేంజర్ అంటే, ఒక ఫేమస్ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. అమెరికాలోని ఒక రీటైల్ కంపెనీ, ఆ కంపెనీ పేరు టార్గెట్, ఒక టీనేజ్ అమ్మాయి యొక్క షాపింగ్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని ఒక ప్రెగ్నెన్సీ కిట్ వాళ్ళ ఇంటికి పంపించింది. అసలు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం అప్పటికి వాళ్ళ సొంత ఫ్యామిలీకి కూడా తెలియదు. సో టెక్నాలజీతో అండ్ ముఖ్యంగా మీ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఆకాశంలో మేఘాలు వస్తే కొంచెం చీకటి పడుతుంది అనుకుంటాం. కానీ మే 19, 1780న నార్త్ అమెరికా, ముఖ్యంగా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో జరిగిన సంఘటన జనాలు భయంతో వణికిపోయేలా చేసింది. ఎందుకంటే ఆ రోజు పట్టపగలే సూర్యుడు మాయమైపోయాడు. దీన్నే హిస్టరీలో ది డార్క్ డే అంటారు. ఉదయం మామూలుగానే తెల్లారింది, కానీ ఉదయం 10 లేదా 11 గంటల సమయానికి ఆకాశం విచిత్రంగా భయంకరంగా మారడం మొదలైంది. ఒక వింతైన పసుపు మరియు ఎరుపు రంగులోకి ఆకాశం మారిపోయి క్రమంగా చీకటి కమ్మేసింది. ఆ ఎఫెక్ట్ ఎలా ఉందంటే, పగలు పూట కూడా పక్షులన్నీ భయపడిపోయి రాత్రైపోయింది అనుకొని తమ గూళ్ళకి వెళ్ళిపోయాయి. పొలంలో ఉన్న జంతువులు, ఆవులు అన్ని భయంతో గట్టిగా అరుస్తూ నిద్రపోవడానికి షెడ్డులోకి వెళ్ళిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎంత చిమ్మ చీకటి కమ్మేసిందంటే, జనాలు తమ ఇళ్లల్లో కొవ్వొత్తులు వెలిగించుకుంటే తప్ప పక్కన ఉన్న వాళ్ళు కనిపించలేదు. బయట న్యూస్ పేపర్ చదవడం కూడా అసాధ్యమైపోయింది. ఈ వింతను చూసి జనాలు పిచ్చి వాళ్ళైపోయారు. అప్పట్లో సైన్స్ ఇంతలా డెవలప్ అవ్వలేదు. ఖచ్చితంగా ఇది దేవుడి కోపమని, ప్రపంచం అంతమైపోతుందని, జడ్జిమెంట్ డే వచ్చేసింది అని అందరూ గుళ్ళకి, చర్చులకి పరిగెత్తారు. చర్చులన్నీ జనాలతో నిండిపోయాయి. గవర్నమెంట్ ఆఫీసులు, కోర్టులు అన్నీ మూసేశారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? సూర్యుడు ఏమైనా మాయమైపోయాడా? లేదు. మోడర్న్ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం ఆ రోజు కెనడా మరియు అమెరికా అడవుల్లో విపరీతమైన భారీ మంటలు చెలరేగాయి. ఆ అడవుల మంటల నుంచి వచ్చిన భయంకరమైన నల్లటి పొగ, దానికి తోడు వాతావరణంలో ఉన్న దట్టమైన పొగమంచు మరియు దట్టమైన మేఘాలు అన్నీ కలిసి గాలిలో ఒక పర్ఫెక్ట్ వాల్ లాగా ఏర్పడ్డాయి. ఆ పొగలోని పార్టికల్స్ సూర్యకాంతిని భూమి మీద పడకుండా చెల్లాచెదురు చేసేశాయి. దీనివల్లే ఆ రోజు పగలు కూడా ఒక ఆర్టిఫిషియల్ నైట్ లాగా మారిపోయింది. కానీ ఇక్కడ అసలు భయంకరమైన పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న మన అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల పొగమంచులను వాడి ఆ రోజు వచ్చినంత చీకటిని క్రియేట్ చేయాలని సైంటిస్టులు ట్రై చేశారు. అది అస్సలు కుదరలేదు. ఆ రోజు ప్రకృతిలో ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లో కుదరడం వల్లే అది జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రపంచం అంతమైపోతుంది అన్న ఫీలింగ్ రావడానికి దయ్యాలు, ఏలియన్స్ లాంటి సూపర్ న్యాచురల్ శక్తులు అవసరం లేదు. మనకు అర్థం కాని రీతిలో ప్రకృతి ఒక చిన్న నాటకం ఆడితే చాలు.